Welcome to 24 Technologies. Our today's topic is NSG. NSG and ASG. NSG అంటే ఏంటమ్మా? నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. వాట్ అబౌట్ ASG? అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్. ఈ రెండు క్రియేట్ చేద్దామా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నాకేం కావాలి? ఒక వర్చువల్ నెట్వర్క్ కావాలి. ఎస్, కాబట్టి నేను ఒక వర్చువల్ నెట్వర్క్ను క్రియేట్ చేసుకుంటాను. వీనెట్. వీనెట్ ఒక రిసోర్స్ గ్రూప్ కూడా కావాలి కదా. ఏజీ 700 అనే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుందాము. డన్. అండ్ ఇక్కడ రఘువీర్ ఐఫన్ వీనెట్. రైట్. నెక్స్ట్ అండ్ మన ఫేవరెట్ ఏది 192.168 కదా. 192.168.1.0/24. డన్. రైట్. రివ్యూ అండ్ క్రియేట్ చేసిన తర్వాత ఒక రెండు సబ్నెట్స్ను మనము క్రియేట్ చేసుకుందాం దాంట్లో ఇమ్మీడియట్గా. పెద్ద టైం ఏం పట్టదు కదా దానికి. ఒక రెండు సబ్నెట్స్ను మనం క్రియేట్ చేసుకుందాం. మీన్వైల్ నేను ఏం చేశానంటే ఒక 5 సెషన్స్ ఇక్కడ తీసుకున్నాను, డూప్లికేట్ సెషన్స్. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒకటి ఓపెన్ చేయడానికి. ఫస్ట్ రెండు వచ్చేసి ఒక రెండు విఎంల కోసము, ఒకటి ఎన్ఎస్జి అండ్ రెండు వచ్చేసి మల్టిపుల్ ఏఎస్జీస్. ఇక్కడ ఒక ఏఎస్జి, ఇక్కడ ఒక ఏఎస్జి అని చెప్పేసి మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఈజీగా ఉంటుందని. రైట్. ఈ వీనెట్లో నేను క్రియేట్ చేసుకున్న వీనెట్లో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ 2 సబ్నెట్స్. యాక్చువల్గా నేను యూజ్ చేసుకున్న సబ్నెట్ యూజ్ చేసుకుంటాను, ఓన్లీ ఫ్రంట్ ఎండ్. బట్ ఎన్ఎస్జి క్రియేట్ చేసేటప్పుడు మనం మ్యాప్ చేసేటప్పుడు మీకు మల్టిపుల్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూపించాలి అనే కాన్సెప్ట్ తోటి రెండు క్రియేట్ చేస్తాను అంతే. యాడ్ సబ్నెట్ అండ్ దిస్ ఈజ్ మై బ్యాక్ ఎండ్ సబ్నెట్. ఎస్, ఇన్ దిస్ వన్ 64 డన్. నాకు రెండు సబ్నెట్స్ కూడా క్రియేట్ అయినాయి. నేను బిఫోర్ ఎన్ఎస్జి క్రియేట్ చేయక ముందు నేను ఒక విఎం లాంచ్ చేస్తాను. దాంట్లో నాట్ దిస్ వన్, వర్చువల్ మెషిన్స్ లాంచ్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్లోనే చూద్దాం డిఫరెన్స్ ఏమన్నా. మీరు ఎన్ఎస్జి ఇంకా క్రియేట్ చేయలేదు, మనం ఇంకా బ్రాండ్ న్యూ ఏం క్రియేట్ చేయలేదు కదా. నా ఏజీ 700లో ఒకటి టెంప్ అని చెప్పేసి ఒక విఎంను క్రియేట్ చేస్తున్నా. టెంప్ విఎం, సెంట్రల్ ఇండియా, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ రిక్వైర్డ్, స్టాండర్డ్ అండ్ విండోస్ 25. ఇది 2 సిపిస్ కావాలి. ఎస్, దిస్ వన్. అండ్ యాజ్ యూజువల్గా మనం పాస్వర్డ్, యూజర్ నేమ్ ఇవ్వాలి కదా. డన్. ఓకే. డిస్క్స్ నెట్వర్కింగ్ అండ్ ఇది ఫ్రంట్ ఎండ్లో క్రియేట్ చేద్దాం. మనం ఫ్రంట్ ఎండ్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకొని ఎన్ఎస్జి క్రియేట్ చేయకపోయినా కూడా, ఎన్ఎస్జి అనేది నేను క్రియేట్ చేయకపోయినా కూడా ఫ్రంట్ ఎండ్లో నా కోసం వీడేం చేస్తాడు, ఒక ఎన్ఎస్జిని క్రియేట్ చేసి ఇస్తున్నాడు. ఇఫ్ నాకు అవసరం లేదు అనుకుంటే నేను నన్నని పెట్టుకుంటాను. అడ్వాన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే నా దగ్గర ఆల్రెడీ ఎన్ఎస్జి నేను ఒకటి క్రియేట్ చేసుకుంటే, కస్టమ్ ఎన్ఎస్జి అది క్రియేట్ చేసుకుంటే నేను అది ట్యాగ్ చేయొచ్చు. ఇక్కడ బేసిక్ అన్నాను కాబట్టి నీ కోసం బిహాఫ్ ఆఫ్ యూ ఎవరు ఎవరు క్రియేట్ చేసి ఇస్తున్నారు, నాకు అజూర్ వాడు క్రియేట్ చేసి ఇస్తున్నాడు. చూద్దాం అది కూడా వన్స్ ఒకసారి ఇన్స్టెన్స్ లాంచ్ అయిన తర్వాత అది కూడా చూద్దాం. ఇది క్రియేట్ అని కొడితే దీని లాంచింగ్ ఇది చూసుకుంటూ ఉంటుంది. మీన్ వైల్ మనం పోయి ఎన్ఎస్జిని క్రియేట్ చేద్దాం. ఎన్ఎస్జిని క్రియేట్ చేసేటప్పుడు ఏముండవు దాంట్లో, నథింగ్. జస్ట్ అది నార్మల్గా ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తాము అంటే వాటిలో రూల్స్ని యాడ్ చేసుకుంటాం. ఇన్బౌండ్ రూల్స్, అవుట్ బౌండ్ రూల్స్, తర్వాత ఆ ఎన్ఎస్జిని ఏ సబ్నెట్కు నేను మ్యాప్ చేసుకోవాలి అవన్నీ మనం చేసుకోవచ్చు. కమాన్ మైక్రోసాఫ్ట్. కమాన్. ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది? వాలిడేషన్ సక్సెస్ రామ్మా. ఎస్, డన్. రన్నింగ్ ఫైన్ వాలిడేషన్ పాస్ క్రియేట్. ఇది విఎం లాంచ్ అవుతూ ఉంటుంది. మీన్ వైల్ నేను ఏం చేస్తానంటే ఎన్ఎస్జిని క్రియేట్ చేసుకుంటాను. నా మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి ఎన్ఎస్జి, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. ఎనర్జీ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. ఎస్, దిస్ ఈజ్ మై కస్టమ్, నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నది. ఎక్కడ ఏజీ 700లో దీనికి ఏమని పేరు ఇద్దాం, రఘువీర్ ఎన్ఎస్జి అని చెప్పేసి ఇస్తున్నా నేమ్. ఇంకేమన్నా ఉన్నాయి ఆప్షన్స్? ఇక్కడ నథింగ్. జస్ట్ యాడ్ రివ్యూలో ఏమున్నాయి, జస్ట్ అది ఏ గ్రూప్, ఏ సబ్స్క్రిప్షన్, ఎక్కడ లొకేషన్, దాని నేమ్, అంతే. జస్ట్ క్రియేట్. ఏం కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడ ఏం లేదు ప్రాపర్టీస్, కాబట్టి మీకు ఇమ్మీడియట్గా లాంచ్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. ఓకే, డిప్లాయ్మెంట్ ఆల్రెడీ సక్సీడెడ్.
ఇక్కడ చూసామంటే రఘువీర్ ఎన్ఎస్జి దీంట్లో నాకు ఇన్బౌండ్ రూల్స్, అవుట్ బౌండ్ రూల్స్ అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్కి ఈ ఎన్ఎస్జిని ఏదన్నా అటాచ్ చేయాలి అనుకున్నా మీరు చేయొచ్చు. లేదు అంటే ఒక టోటల్ సబ్నెట్, లైక్ ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్ సబ్నెట్, బ్యాక్ ఎండ్ సబ్నెట్ అని చెప్పేసి అన్నాను కదా, ఈ టోటల్ సబ్నెట్కి మ్యాప్ కావాలి అనుకున్నా కూడా నేను చేయడానికి స్కోప్ ఉంటుంది. బట్ నేను ఇప్పుడు ఒక విఎంను క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ విఎం 1 ఇది నా డిప్లాయ్ అయిపోయింది. ఈ విఎం 1 ఒకసారి ఓపెన్ చేద్దాం. విఎం 1 టెంప్ విఎం కదా. ఇది ఓపెన్ చేస్తే నెట్వర్కింగ్లోకి వెళ్ళినామంటే నాకు అజూర్ వాడు ఒకటి క్రియేట్ చేసి ఇచ్చిన నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చింది చూడండి, టెంప్ ఎన్ఎస్జి అని చెప్పేసి అదే నేమ్ తోటి జస్ట్ ఎన్ఎస్జి అని పెట్టినాడు. అది వచ్చింది. వాడు ఏది నేను ఆర్డిపి సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఆర్డిపి మాత్రం వచ్చింది. ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్, నీకు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ రకంగా వెళ్ళేసి దాన్ని డిలీట్ చేయడమో ఎడిట్ చేయడమో ఏదో ఒకటి చేసుకోవడానికి నాకు స్కోప్ ఉంది. బట్ నాకు ఇది వాడు ప్రొవైడ్ చేసి ఇచ్చింది. నాకు ఇది వద్దు. నేను ఓన్గా నేను క్రియేట్ చేసుకుంటాను అనేది నాకు కావాలి. దానికోసం నేను ఏం చేస్తాను, ఇది నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో దీన్ని డిలీట్ చేస్తాను. ఇది నాకు అవసరం లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ వన్. డిలీట్. ఇది డిలీట్ అవుతూ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు విఎం 1, విఎం 2, విఎం 3, విఎం 4 అలా క్రియేట్ చేసుకుంటే ఇక్కడ బ్యాక్డ్రాప్ ఏది అంటే, ఒకవేళ మీరు కస్టమ్ది క్రియేట్ చేసుకోకపోతే, యాడ్ చేసుకోకపోతే ప్రతి ఒక్క విఎంకు ఒక ఎన్ఎస్జి డిఫాల్ట్గా క్రియేట్ అవుతూ వస్తుంది. ఎన్ని విఎంస్ క్రియేట్ చేస్తే అన్ని ఎన్ఎస్జీలు. ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. మీరు ప్రతి ఒక్క విఎం కోసం ఇన్ని ఎన్ఎస్జీలు అంటే మీరు 100 విఎంస్ లాంచ్ చేసినారంటే 100 ఎన్ఎస్జీస్ ఉంటాయి. 1000 విఎంస్ లాంచ్ చేస్తే 1000 ఎన్ఎస్జీస్ ఉంటాయి. ఏ ఎన్ఎస్జీ గ్రూప్లో మీరు చేంజ్ చేయాలి, ఎవరెవరికి ఏం పర్మిషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మీకు తెలుసుకోవడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏముంటుంది, ఏఎస్జి అని చెప్పేసి ఉంటుంది. అంటే ఒక్క ఎన్ఎస్జీనే క్రియేట్ చేసుకుంటాను, అదే ఎన్ఎస్జిని అన్ని విఎంస్లకు మ్యాప్ చేస్తాను. బట్ ఏ దానికి ఏ రకంగా ఫంక్షనాలిటీ ఉండాలి అని చెప్పేసి అది నేను క్రియేట్ చేసుకుంటాను. ఇది క్రియేట్ విఎం. ఇది డిలీట్ అయిపోయింది కదా. వేర్ ఇట్ ఈస్ నా విఎంస్. వర్చువల్ మిషన్స్ డిలీట్ కాలేదా? ఎస్, డిలీట్. ఇక్కడ ఏవి లేవు. నేను ఇప్పుడు ఆర్డిపి అని చెప్పేసి ఒక ఇన్స్టెన్స్ అండ్ హెచ్టిటిపి అని చెప్పేసి ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తా. ఆ లాంచ్ చేసే ముందర నేను ఏం చేస్తానంటే, నేను ఎన్ఎస్జి ఇక్కడ క్రియేట్ చేసుకున్నా కదా, ఈ ఎన్ఎస్జిలో నాకు ఏ సబ్నెట్కి కావాలి, ఇది నా ఫ్రంట్ ఎండ్ సబ్నెట్కు ఎన్ఎస్జి డిఫాల్ట్గా అసైన్ అవ్వాలి అని చెప్పేసి పెట్టుకుంటా. ఇక్కడ నేను ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని రెండు క్రియేట్ చేసుకున్నాను. అందుకే మీకు ఎన్ని సబ్నెట్స్ ఉంటే అన్ని సబ్నెట్స్ ఇక్కడ విజిబుల్లోకి వస్తాయి. నేను ఫ్రంట్ ఎండ్ మాత్రమే నాకు అసోసియేట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి నేను ఒక విఎంను క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఏది రిసోర్స్ గ్రూప్ ఏజీ 700 విఎం, దీనికి ఆర్డిపి అని పేరు పెడుతున్నా. ఎందుకు అనేది నేను తర్వాత చెప్తా. ఆర్డిపి అని పేరు పెట్టినంత మాత్రం అది ఆర్డిపికి పనిచేయదు. బట్ ఎందుకు పేరు పెట్టాను అనేది నేను చెప్తాను నెక్స్ట్. ట్రస్టెడ్ స్టాండర్డ్ 1. ఓకే, డన్. 2 సిపియూస్ యాజ్ యూజువల్గా డన్. డన్. ఓకే, మ్యాచ్ అయినాయి. ఇక్కడ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా సంబంధం లేదు. ఇదేది ఫ్రంట్ ఎండ్. ఇక్కడ నువ్వు ఎన్ఎస్జిని దేంతో మ్యాప్ చేసావు, అసోసియేట్ చేసావు, ఫ్రంట్ ఎండ్ తోటి. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అని సెలెక్ట్ చేసుకుందాం. వేర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ మై వీనెట్, దిస్ ఈజ్ మై ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే అడ్వాన్స్ దాంట్లో చూడండి, మీరు క్రియేట్ చేసుకున్న ఎనర్జీ ఇక్కడ ఉందా, రఘువీర్ ఆర్డిపి ఎనర్జీ, నాట్ దిస్ వన్, న్యూ రఘువీర్ ఎన్ఎస్జీ అని చెప్పేసి నేను ఒకటి క్రియేట్ చేసుకున్నా కదా. ఇప్పుడు దాని పేరు అదేనా ఒకసారి రీచెక్ చేసుకుందాం. రఘువీర్ ఎన్ఎస్జీ, ఎస్, దిస్ వన్. ఈ రకంగా నేను సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అండ్ లాంచ్. వాలిడేషన్ 1 సక్సెస్ అయిన తర్వాత క్రియేట్ చేద్దాం. మీన్ వైల్ నేను ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను. నాకు 2 విఎంస్ కావాలి. 2 విఎంస్ కావాలి కాబట్టి ఇంకోటి కూడా కాన్ఫిగర్ చేసి పెట్టుకుంటాను. సేమ్ ఏజీ 700 అండ్ దీనికి విఎం హెచ్టిటిపి. డన్. డన్. వేర్ ఇట్ ఈస్, ఎస్, 2 vCPUs. ఓకే, డన్. ఇది కూడా నాకు ఫ్రంట్ ఎండ్లోకే వెళ్ళాలి. ఫ్రంట్ ఎండ్ అడ్వాన్స్ ఏది, రఘువీర్ ఎనర్జీ. నేను ఎనర్జీని క్రియేట్ చేసుకున్నది అది. అండ్ రివ్యూ అండ్ క్రియేట్.
ఇది క్రియేట్, ఇది కూడా వచ్చిన తర్వాత క్రియేట్ చేద్దాం, రెండు లాంచ్ అవుతాయి. ఇది డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది. దెన్ వాట్ అబౌట్ హియర్? నేను ఇప్పుడు సింపుల్గా ఏం చేశాను, రెండు విఎమ్స్ క్రియేట్ చేసుకున్నాను. ఒకదానికి ఆర్డిపి, ఒకదానికి హెచ్డిపి అని నేమ్ ఇచ్చుకున్నాను. అంటే ఆర్డిపి విఎం ఆర్టిపి కనెక్ట్ అవ్వాలి, అంటే దానికి ఆర్డిపికి సంబంధించిన పోర్ట్ నెంబర్ కావాలి. అండ్ హెచ్టిటిపికి సంబంధించింది హెచ్టిటిపి విఎంకి రావాలి. అంటే ఆర్డిపి పోర్ట్ ఇది ఈవీఎం ఆర్టీపీవీఎం, రైట్? ఈ విఎంకు నాకు హెచ్టిటిపి వద్దు. ఈ విఎంకు నాకు ఓన్లీ హెచ్టిటిపి కావాలి, ఆర్డిపి వద్దు. బట్ ఎన్ఎస్జిలో రూల్స్ ఏమున్నాయో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చూద్దాం వన్స్ ఒకసారి లాంచ్ అయిన తర్వాత. ఎస్, డిప్లాయ్మెంట్ సక్సీడెడ్, దిస్ ఈజ్ మై ఆర్డిపి విఎం. ఇక్కడ నెట్వర్క్ దానిలోకి వెళ్ళినాము అంటే వేర్ ఇట్ ఈస్, ఇక్కడ ఆర్డిపికి సంబంధించింది లేదు. నేను ఆ రూల్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, నేను నా ఎన్ఎస్జిలో యాడ్ చేస్తే నాకు వస్తాయి ఇన్బౌండ్ రూల్స్లో. వేర్ ఇట్ ఈస్, యాడ్ రూల్, యాడ్ ఇక్కడ ఇక్కడ ఉంది కదా కస్టంలో, ఆర్డిపి, ఆర్డిపి, రైట్? హలో ఆర్డిపి, హలో ఆర్డిపి, డన్. యాడ్ చేశాను ఒక రూల్. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఇది రీఫ్రెష్ చేస్తే, రీఫ్రెష్, ఓకే, రీఫ్రెష్ చేస్తే నాకు ఆర్డిపి వచ్చేసింది. ఈ విఎంకు నాకు హెచ్టిటిపి కావాలి. ఈ విఎంకు నాకు హెచ్టిటిపి కావాలి. ఉందా? ఇది జస్ట్ విఎం నేమ్ అంతే, కానీ హెచ్టిటిపి అనేది లేదు. ఈ విఎంకు నాకు హెచ్టిటిపి కావాలి, చూద్దాం. నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళినామంటే హెచ్టిటిపి ఉందా? ఇక్కడ లేదు, ఆర్డిపి మాత్రమే ఉంది. నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళి యాడ్ రూల్, ఆర్డిపిని కూడా యాడ్ చేస్తా, హెచ్టిటిపిని, సారీ, హెచ్టిటిపి యాడ్ చేస్తా. హలో హెచ్టిటిపి, ఓకే. ఇప్పుడు నాకు ఆర్డిపి హెచ్టిటిపి రెండు రూల్స్ ఉన్నాయి. నాకు ఆర్డిపి దాంట్లో మళ్ళీ ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడికి వచ్చినాయి రూల్స్. అండ్ వాట్ అబౌట్ హియర్, ఇక్కడ కూడా రిఫ్రెష్ చేస్తే ఇక్కడికి కూడా వస్తాయి, ఎందుకంటే ఎనర్జీ సేమ్ కాబట్టి. బట్ ఇక్కడ నేను ఆర్డిపి విఎం ఏదైతే ఉందో దానికి హెచ్టిటిపి అవసరం లేదు, కానీ హెచ్టిటిపి కూడా వస్తుంది. ఈ హెచ్టిటిపి విఎంకు ఆర్డిపి అవసరం లేదు, దీనికి కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు, సేమ్ సబ్నెట్లో ఉన్నప్పటికీ. బట్ నాకు ఏమొస్తుంది ఇక్కడ అంటే అవసరం లేనిది కూడా నాకు యాక్సెస్ వస్తుంది. నేనేం చేయాలి, ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి, విఎమ్స్ను రిస్ట్రిక్ట్ చేయాలి. ఆ టైంలో నేను ఏది ఒక ఎనర్జీనే అన్ని విఎంలకు యాడ్ చేసుకున్నా. ఇప్పుడు నేను తీసుకున్నది ఒకటే, ఆర్డిపి విఎం, హెచ్డిటిపి విఎం అని చెప్పేసి రెండు. మీ ఇన్స్టెన్సెస్ ఏవి, సిపిఎల్ కావచ్చు, ఇంకా లాట్ ఆఫ్ సర్వీసెస్, చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఏ సర్వీస్కు ఏది కావాలి అంటే సేమ్ నెట్వర్క్, ఇది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని యూజ్ చేస్తూ మీరు దాన్ని అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పేసి ఒక ట్యాగ్ని యాడ్ చేసి దాంట్లో చేంజ్ చేస్తారు. ఓకే. కాబట్టి నాకు ఇప్పుడు హెచ్టిటిపికి ఒక ఏఎస్జి కావాలి, ఆర్డిపికి ఒక ఏఎస్జి కావాలి. కాబట్టి రెండు ఏఎస్జీలు క్రియేట్ చేసుకుంటా. ఏఎస్జి, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్. అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్లో ఏం ఉండవు, జస్ట్ ఊరికే మీరు యాడ్ చేయడమే. జస్ట్ దిస్ వన్, ఇదేది దేనికోసము, ఆర్డిపి ఏఎస్జి, రైట్? ఇక్కడ జస్ట్ నేను పేరే ఇచ్చింది, కాన్ఫిగరేషన్ ఏం చేయలేదు. ఇంకొక సెక్యూరిటీ గ్రూప్ కావాలి కదా నాకు, ఇంకొక సెక్యూరిటీ గ్రూప్ ఏఎస్జి, ఎస్, క్రియేట్, ప్రీవియస్ ఏది నేను క్రియేట్ చేసుకున్నది, ఆర్డిపి ఏఎస్జి, అంటే ఇది హెచ్టిటిపి ఏఎస్జి అని పేరు ఇచ్చుకుందాం, హెచ్టిటిపి ఏఎస్జి, రైట్? రివ్యూ, దీనికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, క్రియేట్, డన్. ఈ రెండు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఆర్డిపి ఇన్స్టెన్స్కు కనెక్ట్ కాగలుగుతా, అట్ ది సేమ్ టైం హెచ్టిటిపి ఇన్స్టెన్స్ కూడా కనెక్ట్ అవ్వగలుగుతా. ఒకసారి చెక్ చేద్దామా, కనెక్ట్ అవ్వగలుగుతున్నామా లేదా అని చెప్పేసి, మీకు ఒక ఐడియా వస్తుంది కదా క్లారిటీగా, రైట్? కనెక్ట్, కనెక్ట్, ఈ ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ చేద్దాం, దిస్ వన్ హియర్, దిస్ ఇస్ మై ఆర్డిపి విఎం కనెక్టెడ్, అలో చేస్తుంది. నాట్ ఇన్ యూజ్ అట్ 1 2 3, డన్. మనం పాస్వర్డ్ ఎంటర్ చేసేంత వరకు వచ్చిందంటే కనెక్ట్ అయినట్టే. ఓకే. ఏది, నా ఆర్డిపి, ఇది ఏది, నా హెచ్టిటిపి విఎం. దీనికి కూడా కనెక్ట్, ఓవర్ వ్యూ, కనెక్ట్, కనెక్ట్, దీనికి సంబంధించిన ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ చేసి, డన్. వేర్ ఇట్ ఈస్, హెచ్టిటిపి, దిస్ వన్, ఓకే. నాట్ ఇన్ యూజ్ అట్ 1 2 3,
పాస్వర్డ్. ఇది కూడా డన్. ఇది కూడా కనెక్ట్ అవుతుందా? యాక్చువల్గా నాకేది రెండు రెండు కనెక్ట్ కాకూడదు, ఓన్లీ ఆర్టీపీది మాత్రమే కనెక్ట్ కావాలి, హెచ్టిటిపి అనేది కనెక్ట్ కాకూడదు. అంటే నేను ఇప్పుడు అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్, ఏదైతే నేను అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకున్నానో వాటిని నేను ఇప్పుడు మేనేజ్ చేస్తాను. చూడండి, ఏది దిస్ ఈజ్ మై హెచ్టిటిపి ఏఎస్జి, దానిలోకి ఎంటర్ అయిదాం. అండ్ దిస్ ఈజ్ మై, రెండు ఒకటి క్రియేట్ చేశానంటే హెచ్టిటిపి ఏఎస్జి, హెచ్టిటిపి ఏఎస్జి, ఆర్టీపీఎస్జి క్రియేట్ చేయలేదు, ఏఎస్జి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే, దిస్ ఈజ్ మై ఆర్డిపి, దిస్ ఈజ్ మై హెచ్టిటిపి, రెండు ఉన్నాయి. ఇక్కడ సెట్టింగ్స్లో చూద్దాం ఏమన్నా ఉన్నాయా, మాడిఫై చేయడానికి కానీ ఏమన్నా ఉన్నాయా, నథింగ్. అండ్ యాక్టివిటీ లాగ్స్లో ఏమన్నా ఉన్నాయా, నథింగ్. ఓవర్వ్యూలో ఏమన్నా ఉన్నాయా, నథింగ్. బట్ ఏ రకంగా చేస్తాం సార్ మనము అంటే, ఇక్కడ ఫస్ట్ ఆర్డిపిఏఎస్జి ఏదైతే ఉందో, ఇక్కడ నాకు ఎన్ఎస్జిలో ఉన్న ఈ రెండు రూల్స్ నేను రిమూవ్ చేసేస్తా. సెలెక్ట్ డెలిట్ రిమూవ్. ఎన్ఎస్జిలో రెండు రూల్స్ రిమూవ్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. ఇక్కడ నాకు అదే రిఫ్లెక్ట్ అవుతుంది. లెట్ మీ చెక్. ఇమ్మీడియట్గా రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ కొడితే వెళ్ళిపోతాయి. లెట్స్ రైట్, వెళ్ళిపోయింది. అండ్ దెన్ వాట్ అబౌట్ హియర్, దిస్ ఈజ్ మై హెచ్టిటిపి విఎం ఓవర్వ్యూ, నెట్వర్కింగ్ ట్యాబ్, సెలెక్ట్. ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా వెళ్ళిపోతుంది రీఫ్రెష్. ఓకే, ఇప్పుడు రూల్ ఎన్నిసార్లు తీస్తుంటే రెండు చోట్ల పోతున్నాయి, పెడితే రెండు చోట్ల వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నా విఎం ఆర్డిపి ఏదైతే ఉందో ఇక్కడ నేను అటాచ్ చేస్తాను. ఎవరితో అటాచ్ చేస్తాను, లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసానంటే అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, ఈ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్లో ఒకటి సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేస్తాను. ఏది, నేను ఇది ఆర్డిపి కదా, ఈ ఆర్డిపిని అటాచ్ చేస్తున్నాను. ఎస్, డన్. యాడ్ చేసినంత మాత్రం వర్కౌట్ అవుతుందా అంటే నో, ఇంకా స్టిల్ మనం చేయాల్సి ఉంది. ఈ హెచ్టిటిపి విఎంకు సంబంధించింది ఏది, అప్లికేషన్ గ్రూప్, సెలెక్ట్ హెచ్టిటిపి కదా, హెచ్టిటిపి. ఈ రకంగా మనం మల్టిపుల్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాం. దేనికి ఏది అవసరమో దానికి మనము ఆ విఎం లెవెల్లో మనం మ్యాప్ చేసుకుంటూ ఉంటాం సెక్యూరిటీ గ్రూప్ను. రైట్, ఇక్కడ నేను ఇక్కడ దీనిలో హెచ్టిటిపి అండ్ దీంట్లో ఆర్డిపిని ట్యాగ్, జస్ట్ ఇది ఒక ట్యాగ్ లాగా అంతే. దానికి నీ ఎన్ఎస్జికి ఒక ట్యాగ్ లాగా పనిచేస్తుంది. బట్ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఎన్ఎస్జిలోకి వెళ్ళి బాబు నా ఇదేది, నేను ఇప్పుడు రూల్స్ యాడ్ చేసుకుంటా. ఇక్కడ ఏవి, ఎనీ అంటే ఏవి, ఏ నెట్వర్క్ అయినా పర్టికులర్గా నీకు ఏమన్నా ఐపీ అడ్రసెస్ ఉన్నాయి అంటే ఆ పర్టికులర్ ఐపీ అడ్రసెస్, లేకపోతే మై ఐపీ అని చెప్పేసి ఉందంటే ఇది ఏది, మై ఐపీ అన్నది నా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేసేది. మీకు కూడా వాట్ ఈజ్ మై ఐపీ అని చెప్పేసి కొట్టండి. కొడితే ఇక్కడ మీకు ఏదైతే ఐపీ అడ్రస్ అంటే నా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాడో ఆటోమేటిక్గా అది పిక్ చేసి ఉంటుంది. నాట్ డిటెక్టెడ్, వాట్ ద హ్యాక్. 177.244.76 ఇక్కడ చూద్దాం. వేర్ ఇట్ ఈస్, మై ఎన్ఎస్జిలో 244.76 అంటే నా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేసిన నెట్వర్క్లో కనెక్ట్ అయిన సిస్టమ్స్ అన్నిటికీ పనిచేయాలి అని. లేదు, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎనీ అని చెప్పేసి కొట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్, ఇక్కడ డెస్టినేషన్ టైప్, ఇక్కడ మీరు ఏ సెలెక్ట్ చేసుకోవాలి, డెస్టినేషన్ టైప్ సెక్యూరిటీ గ్రూప్ కదా, సెక్యూరిటీ గ్రూప్ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్. ఇది ఇది దేనికి సంబంధించింది, నాకు ఆర్డిపికి సంబంధించింది. ఆర్డిపికి నాకు ఏం పోర్ట్ కావాలి, హెచ్టిటిపి కదా, ఆర్డిపికి హెచ్డిపినా కాదు, ఆర్డిపికి 3381. రైట్, డిఫాల్ట్గా తీసేసుకున్నాడు. ఇక్కడ ఆలో ఆర్డిపి అని చెప్పేసి దీనికి రూల్ సేవ్ చేస్తాను. ఏది, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఒకదానికి. రైట్, ఇది నేను క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఈ ఆర్డిపిలో నేను యాడ్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏది యాడ్ చేయాలి, వెర్ ఇస్ మై ఎన్ఎస్జి, ఇక్కడ ఇంకొక రూల్ యాడ్ చేసుకోవాలి, హెచ్టిటిపి పర్పస్. డెస్టినేషన్ వచ్చేసి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్. దేనికి సంబంధించి చేస్తున్నాం ఇప్పుడు, హెచ్టిటిపికి సంబంధించింది కదా, హెచ్టిటిపికి సంబంధించింది. అండ్ ఇక్కడ హెచ్టిటిపి అలో చెయ్యాలి అని, అలో హెచ్టిటిపి అంట. ఇప్పుడు నాకు రెండు రూల్స్ యాడ్ అయినాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ హెచ్టిటిపికి నేను ట్యాగ్ చేసింది హెచ్టిటిపినే వర్క్ అవుతుంది, ఆర్డిపి ట్యాగ్ చేసింది ఆర్డిపికే వర్కౌట్ అవుతుంది. అంటే ఆర్డిపికి దీన్ని ట్యాగ్ చేశాను కదా, ఒకసారి ఈ విఎం కనెక్ట్ కావడానికి చూద్దాం, కనెక్ట్ అవుతామా లేదా. 100% దీనికి కనెక్ట్ అవుతాం మనం.
దీనికి సంబంధించిన ఫైల్ నేను ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నా కదా, వేర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ మై ఆర్డిపి ఫైల్. దీనికి కనెక్ట్ అవ్వగలుగుతాను ఎందుకంటే అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్లో నేను దీనికి సంబంధించిన పోర్టును యాడ్ చేశాను కాబట్టి. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. అండ్ దీనికి హెచ్టిటిపి పని చేయదు. అండ్ దెన్ వాట్ అబౌట్ హియర్? ఇక్కడ హెచ్టిటిపిది పర్మిషన్స్ ఇచ్చాను ఇన్బౌండ్ రూల్స్లో, అండ్ ఆర్డిపిది ఇవ్వలేదు. బట్ దీనికి కనెక్ట్ కావడానికి నేను ట్రై చేస్తాను. దీనికి సంబంధించి నేను ఆర్డిపి ఫైల్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కదా, హెచ్టిటిపి, వేర్ ఇట్ ఈస్, హెచ్టిటిపి. చూద్దాం దీనికి కనెక్ట్ నేను కాలేకపోతే నేను చేసింది సక్సెస్. ఇది కనెక్ట్ కావడానికి ఇది అలో చేసింది అంటే ఫెయిల్. కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అవ్వట్లేదు. అంటే ఈ రకంగా మనము విఎమ్స్ లెవెల్లో కానీ లేకపోతే నాకు ఎర్రర్ వచ్చిందంటే మనం చేసింది కరెక్ట్గా చేసాము అని చెప్పేసి. అంటే ఎవరికి ఎన్ని పర్మిషన్స్ ఇవ్వాలో అన్ని పర్మిషన్స్ తోటి నువ్వు రిస్ట్రిక్ట్ చేయగలుగుతావు విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఎస్జి. ఎన్ఎస్జి, ఏఎస్జి అందుకే అంత పవర్ఫుల్. ఓకే, గాట్ ఇట్. దిస్ ఈజ్ అవర్ టుడే సెషన్. అండ్ మీకు రెగ్యులర్గా డెడికేటెడ్ సెషన్స్ కావాలి అనుకున్నా, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలనుకున్నా, ప్లీజ్ కాంటాక్ట్ మీ. మనకు ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కు డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. వాటి గురించి డెడికేటెడ్ సెషన్స్లో మనం అన్ని వీటి గురించి డిస్కస్ చేస్తాం. రైట్ అమ్మా? అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అడిషనల్గా డిస్కౌంట్ అనేది కూడా ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి? ఈ రిసోర్స్ గ్రూప్ను డిలీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు క్రియేట్ చేసినటువన్నీ డిలీట్ అయిపోతాయి. ఏఎస్జి, ఎన్ఎస్జి, విఎమ్స్, వీనెట్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు డిలీట్ అయిపోతాయి. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.